నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు టీడీపీ యాక్టివిస్ట్ శశి. నమస్తే. నమస్తే. జెన్జీ, ఈనాడు జెన్జీ యుగం నడుస్తుంది. వాస్తవానికి ఎటువంటి మార్పులకైనా ఎటువంటి అద్భుతాలకైనా జెన్జీ యొక్క ఖచ్చితంగా తన మార్క్ కింద చూపించుకుంటుంది. గత కొంతకాలంగా జెన్జీ యుగం నడుస్తుందని చెప్పుకోవాలి. వాస్తవానికి 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా గెలిపించుకుంది జెన్జీ అనే చెప్పుకోవాలి. ఇప్పుడు ఏదైతే 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో అటు చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంది కూడా ఖచ్చితంగా జెన్జీ అనే చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఒక ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో 5 రాష్ట్రాలలో అక్కడ కూడా పూర్తి ఫలితాలు వెలువడించింది ఖచ్చితంగా జెన్జీ మార్క్ అయితే చాలా స్పష్టంగా అనిపిస్తుంది. అయితే ఇలాంటి తరుణంలో మనం చూసుకుంటే మొన్న 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఫలితాలు చూసుకుంటే పూర్తిగా ప్రభుత్వాలనే మార్చేసినటువంటి పరిస్థితి చూసాం. ఒక పక్క టీవీకే కావచ్చు, మరో పక్క వెస్ట్ బెంగాల్లో కావచ్చు, ఇలాంటి చాలా పూర్తి మార్పులు చూస్తున్నాం. అయినా సరే చాలా వరకు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి జెన్జీ ఒకసారి 2019లో తమకు సమకాలీనోడు, కొంత వయసులో చంద్రబాబు నాయుడు గారి కన్నా తక్కువ వయసు ఉన్నటువంటి వాడు, మా జెన్జీకి కొంత దగ్గరగా ఉండేవాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఎంపిక చేసుకున్న 2024లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారినే ఎంపిక చేసుకోవడానికి గల కారణాలు ఏంటి? జెన్జీకి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి కనెక్షన్ ఏంటంటే ఏం చెప్తారు? ఒకటి, జెన్జీ అంటే మా జనరేషన్. మేము ఒక జెన్జీకి తగిన వ్యక్తిగా నేను ఆలోచిస్తే అసలు మీరు అన్నారు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు తీసుకున్నారని. ఈ జెన్జీ కోసం అత్యధికంగా కష్టపడి వీళ్ళ భవిష్యత్తు కోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన తొలిసారి ముఖ్యమంత్రిగా ఉండే రోజులు జెన్జీ తరం మొదలైంది. ఇప్పుడు ఆయన 4వ ముఖ్యమంత్రి. ఆయన ప్రతిసారి రేపటి తరాల కోసం పనిచేస్తాడని చంద్రబాబు నాయుడు గారిని అంటాం. మీరు అడగచ్చు 2019లో ఎందుకు అవకాశం ఇవ్వడు అంటే కొత్తోడు యువకుడు అని చెప్పి ఏదో సరే ఇద్దామన్నట్టు ఇవ్వడం జరిగింది. కానీ విధ్వంసం చూసాం. అందుకని మేమేం తెలుసుకున్నాం, మన భవిష్యత్తు కోసం ఆలోచించే నాయకుడు చంద్రబాబు నాయుడు. అందుకని మేము ఎప్పుడు కానీ తెలుగుదేశం పార్టీ భవిష్యత్ తరాల కోసం భవిష్యత్ తరం కాలానికి అనుగుణంగా మార్చుకుంటూ ముందుకెళ్తుంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ చేసిన ఆలోచనలు ఎంతో ఉపయోగపడు. ఈరోజు మనం హైదరాబాద్ అని అంటాం. ఈ తెలుగు స్టేట్స్లో హైదరాబాద్ ఫేమస్ పాయింట్. దాని డెవలప్మెంట్లో ఎవరి పాత్ర ఉంది? చంద్రబాబు నాయుడు గారి పాత్ర. ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పులు తీసుకొని వచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పులు అంటే రంగులు కొట్టడం కాదు. నా దృష్టిలో రంగులు కొట్టి ఫోటోలు తీసి దాన్ని పెట్టేసి నేను నాడు నేడు అని చెప్పేసి కాదు. వ్యవస్థ బలోపేతం అంటే ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్ కావచ్చు, అక్కడ ఉండే కరికులం డెవలప్మెంట్ కావచ్చు, ఇవన్నీ జరగాలి. ఇవన్నీ ఎవరి దాంట్లో జరిగాయి? చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఉపాధ్యాయుల పోస్టులు ఇచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ పార్టీ ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. నాడు ఎన్టీ రామారావు గారి కాడ నుంచి నేను లోకేష్ గారి వరకు మొన్న కూడా 16,000 పోస్టులు ఇవ్వడం జరిగింది. అంటే ఒక మంచి ఎడ్యుకేషన్ రావాలంటే ఒక మంచి ఉపాధ్యాయుడు ఉండాలి. ఆ విధంగా ఉపాధ్యాయులు రిక్రూట్మెంట్ చేశాం. ఆ తర్వాత మధ్యాహ్న భోజన పథకం మనం చూసుకుంటే ఆనాడు ఎన్టీ రామారావు గారు మొదలుపెట్టారు. దాన్ని ఈ రోజు వరకు కూడా కంటిన్యూ చేస్తూ వస్తూ ఉన్నాం. ఈరోజు డొక్కా సీతమ్మ గారు మధ్యాహ్న భోజనం అంటే పరిస్థితులకు అనుగుణంగా ప్రాంతాలకు అనుగుణంగా అక్కడ వాళ్ళు ఏవైతే ఫుడ్స్ ఉంటాయో వాటిని కూడా మెన్యూలో చేర్చి ఇస్తూ ఉన్నారు. ఇవే కాకుండా ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక ప్రాపర్ కరికులం డెవలప్మెంట్తో అంటే బుక్కులు మోత కాకుండా తక్కువ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఏంటంటే అట్రాక్టివ్. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా జాబ్స్. ఇప్పుడు ఎవరైనా ఏం కోరుకుంటారు? నేను ఏం కోరుకుంటాను? నా సొంత కాళ్ళపైన నిలబడాలి, నేను నా కుటుంబాన్ని పోషించే, నేను ఒకరిపైన డిపెండెంట్ అవ్వకూడదు, ఇండిపెండెంట్గా ఉండాలంట. ఇండిపెండెంట్ అంటే యూత్కి ఏంటి? జాబ్స్ లేదా స్టార్టప్స్. యూత్ని ఎంకరేజ్ చేసే పార్టీ ఏది? తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు. ఒకప్పుడు హైదరాబాద్లో జాబ్ రెవల్యూషన్ అయినా, ఐటీ రెవల్యూషన్ అయినా కావచ్చు, ఈరోజు క్వాంటమ్ డేటా సెంటర్ రెవల్యూషన్ అయినా కావచ్చు, ఇవన్నీ ఎక్కడ? చంద్రబాబు నాయుడు గారు ఆలోచనలకు దగ్గరగా ఉన్నాయి. ఇప్పుడు ఇంకొకటి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఎంఎస్ఎంఈస్ ద్వారా ఈరోజు స్టార్టప్స్ని కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పుడు మేము జెన్జీ ఎవరైనా ఏమనుకుంటాం, నాకు ఐడియాస్ ఉన్నాయి, థాట్స్ ఉన్నాయి, నేను స్టార్టప్స్ చేయాలి. ఎవరు సహకరిస్తారు? గవర్నమెంట్ సపోర్ట్. విత్ ద సపోర్ట్ ఆఫ్ గవర్నమెంట్ మేము చేస్తాం. అవుట్ ప్రమోషన్ గవర్నమెంట్ చేస్తాం. దాని ద్వారా మేము ఏం చేయాలంటే కొత్తదనం చేయగలుగుతాం. దాన్ని చూసి ఇంకొకరు ఆ విధంగా మనందరం ఏమంటే స్టార్టప్స్. ఆయన అంటూ ఉంటారు ఇప్పుడు 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్. ఒకప్పుడు ఇంటికో ఐటీ ఉద్యోగి అన్నాం, కానీ ఇప్పుడు తరం మారింది. అందుకే ఏంటంటే 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్ ఒక పాలసీతో స్టేట్ మొత్తం ఒక రెవల్యూషన్ తీసుకొని వస్తున్నారు. ఈ రెవల్యూషనరీ ఐడియాసే కదా యూత్కి కావాల్సింది, జెన్జీకి కావాల్సింది. అదేవిధంగా ఇటు వెల్ఫేర్ చేసే వాళ్ళకి వెల్ఫేర్ చేస్తున్నారు, డెవలప్మెంట్, రిఫార్మ్స్ ఈ విధంగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఎవరన్నా కొత్త తరం ఆలోచనలతో వస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఈవెన్ ఇంక్లూడింగ్ పార్టీ ఆర్ గవర్నమెంట్. ఏదైనా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 2024 ఎన్నికలు అయిపోయిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత
ఎన్ని రకాలైనటువంటి ఒక కంపెనీలు వచ్చాయి, దానికి మీ యువత జెన్జీ ఎట్లా అట్రాక్ట్ అయ్యారంటే? ఒకటండి, ఎప్పుడైనా కానీ కొంతమంది అంటూ ఉంటారు సొసైటీలో, నువ్వు ఇదే చేయాలి, ఇదే చదవాలి, ఇలాగే ఉండాలని. కాదు, ఆపర్చునిటీస్ వరల్డ్లో చాలా ఉన్నాయి. ఆ ఆపర్చునిటీస్ అన్నింటినీ మనం గ్రాబ్ చేసుకోవాలి, మీకు ఎవరికి నచ్చిన ఆలోచన వెళ్ళాలి అని మేము ఆలోచిస్తాం. అదే మాట చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచిస్తారు. ఆయన ఎప్పుడు అంటూ ఉంటారు, నాలెడ్జ్ ఎకానమీలో మన వాళ్ళు ఉండాలి, అందరూ ఒకటేదో ఐటీ అని, అందరూ ఒకటేదో మెడికల్ అను, అలా కాదు, వేరియస్ ఆపర్చునిటీస్. ఈరోజు చూసుకుంటే ఒక క్లస్టర్ బేస్డ్ మీద ఈరోజు కంపెనీస్ తీసుకొని వస్తున్నారు. ఒక క్లస్టర్ బేస్డ్ మీద ఈరోజు స్టేట్ డెవలప్మెంట్ జరుగుతుంది. ఏదో ఓన్లీ ఐటీ కంపెనీలే కాదు, ఓన్లీ సోలార్ కంపెనీలే కాదు, ఓన్లీ స్టీల్ కంపెనీలే కాదు, ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలే కాదు, ఈ వేరియస్, ఓన్లీ డిఫెన్సే కాదు, అన్ని సెక్టార్స్లో జరుగుతున్నాయి. ఈరోజు ఎవరన్నా ఫార్మింగ్ లాంటివి చేస్తారంటే ఆర్గానిక్ ఫార్మింగ్, వాళ్ళకు కూడా ఇన్సెంటివ్స్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. స్టార్టప్స్ చేసుకునే వాళ్ళకి స్టార్టప్స్ ఇస్తున్నారు. ఈరోజు నేను ఒక మెకానికల్ ఇంజనీర్ని, నేను ఎక్కడ పని చేయాలి? అంటే ఆ టైప్ ఆఫ్ కంపెనీస్ని ఇండస్ట్రీ ఈరోజు తీసుకొని వస్తూ ఉన్నారు. నేను ఒక ఎలక్ట్రిక్ ఇంజనీర్ని, నేను చేయాలి, దాని టైప్ ఆఫ్ అవసరమైన కంపెనీలు దానిది. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, నేను చేయాలి, ఐటీ కంపెనీలు తీసుకొని వస్తూ ఉన్నారు. ఇవే కాకుండా నేను కొత్తగా ఇంకేదన్నా దాంట్లో చేయాలి, ఏరోనాటిక్స్ ఇవి చేయాలి, నేను పైలట్ అవుతాను. ఓకే, నీకోసం దేశంలో ఎక్కడాలా ఫస్ట్ టైం ఏరోస్పేస్ యూనివర్సిటీ తీసుకొని వచ్చారు. ఎందుకు? ఇక్కడ మన వాళ్ళు చదువుకోవాలి, మన వాళ్ళు డాక్టర్లు, ఇంజనీర్లు అన్ని రంగాల్లో రావాలి, ఏరోస్పేస్లో చైనీ మన వాళ్ళు మంచిగా రేపు ఫ్లైట్స్ డ్రైవ్ చేసే స్థాయిలో మన వాళ్ళు ఉంటారు అన్నట్టు ఇవి తీసుకొని వచ్చారు. స్కిల్ డెవలప్మెంట్ పైన పెట్టి ఆ స్కిల్ డెవలప్మెంట్తో ఏం చేస్తూ ఉన్నారు, ఏ సెక్టార్లో ఇప్పుడు మనకి ఇక్కడ కంపెనీస్, వేరియస్ కంపెనీస్ వస్తున్నాయి, దాంట్లో ఏ స్కిల్ అవసరమో తెలుసుకుంటున్నారు, యూత్కి చెప్తున్నారు. ఇప్పుడు నాకు ఒక 10 రకాలు ఉంటాయి, నాకు అది ఇంట్రెస్ట్, నేను దాంట్లో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ తీసుకో, నీకు సపోర్ట్ ఇస్తాం. అంటే ఇప్పటిదాకా వచ్చినటువంటి కంపెనీ ఏంటి, ఆ కంపెనీ విశిష్టతలు ఏంటంటే ఏం చెప్పి? ఇప్పుడు ఒకటండి, డేటా సెంటర్స్ వచ్చాయి. డేటా సెంటర్స్లో మనం డేటా స్టోరేజ్ అనేది ఈ ప్రపంచం నలుమూల నుంచి ఉండేది, ఆ డేటా సెంటర్స్ అక్కడ స్టోరేజ్ చేస్తారు. అది డేటా ఇంజనీర్స్కి ఇలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇప్పుడు టీసీఎస్, కాగ్నిజెంట్ ఇలాంటివి వచ్చాయి. ఇవి ఐటీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి వచ్చాయి. అదేవిధంగా ఆర్సిలర్ మిట్టల్ ఇవి ఏంటంటే దీనికి సెపరేట్ ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెడుతూ ఉన్నారు. ఈ స్టీల్ ప్లాంట్స్లో ఎలా వర్కింగ్ జరుగుతుంది, ఆపరేషన్స్, దీనికని ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్తో కనెక్ట్ అయ్యి దానికి అవసరమైన స్కిల్ని వీళ్ళే ట్రైనప్ చేసి ఫ్రమ్ ద 30K to 40K ఫ్రమ్ ఇంటర్న్షిప్ లాగిచ్చి వాళ్ళని రిక్రూట్ చేసుకుని దీంట్లో 30,000 to 40,000 ఆపర్చునిటీస్ అనేది క్రియేట్ అవుతూ ఉన్నాయి యూత్కి. అది మన వాళ్ళు ఎవరైతే లోకల్గా ఉన్నారో వాళ్ళు గ్రాప్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు అన్నట్టు డిఫెన్స్ ఇవి ఉన్నాయి, ఏవైతే యుద్ధ విమానాలు తయారు చేస్తాం, దాంట్లో యుద్ధ విమానాలు దాంట్లో వచ్చి మైక్రో లెవెల్ ఆఫ్ మనం చిప్స్ ఇలాంటివి తయారు చేసేటివి ఇవి ఉంటాయి, దానికి సంబంధించిన వాళ్ళకి ఆపర్చునిటీస్ వస్తాయి. ఇప్పుడు ఆటోమొబైల్ కంపెనీస్ వస్తున్నాయి, దాంట్లో మెకానికల్ ఇంజనీర్స్కి ఇలాంటి వాళ్ళకి వస్తాయి. ఇప్పుడు ఎలక్ట్రానిక్ సంబంధించి కొన్ని వస్తాయి, దాంట్లో ఎలక్ట్రికల్ ఇంజనీర్స్కి వస్తాయి. ఇదే కాకుండా ఇవి ఆపర్చునిటీసే కాకుండా అక్కడ అడ్మినిస్ట్రేటివ్, మేనేజ్మెంట్, ఇవన్నీ ఏంటంటే మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఎంబీఏ గ్రాడ్యుయేట్స్, పీబీఏ గ్రాడ్యుయేట్స్ ఇలాంటి వాళ్ళు ఉంటారో ఇలాంటి వాళ్ళకి ఆపర్చునిటీస్ వస్తాయి. ఈ విధంగా చూసుకుంటే ప్రతి సెక్టార్లో ఆపర్చునిటీస్ వస్తాయి. అన్ని ప్రాంతాల్లో అన్ని సెక్టార్స్లో. ఇప్పుడు నేను చెప్పిన సెక్టార్స్ మించి ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేమన్నా ఉన్నా కానీ దాంట్లో కూడా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ అనేది ఇస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఇది తీసుకొని వచ్చేసి కంపెనీ నువ్వు పోయి ఉద్యోగం చేయనేది కాదు, దాంట్లో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్. కంపెనీస్ పేర్లు ఏవి అంటే ఇప్పుడు ఆర్సిలర్ మిట్టల్ ఉందండి, సేల్ ఉందండి, మళ్ళీ అదేవిధంగా టీసీఎస్ ఉంది, కాగ్నిజెంట్ ఉంది, మళ్ళీ వచ్చి రెనీ ఉంది, మళ్ళీ వచ్చి మనం చూసుకుంటే మొన్నే క్యారియర్ వచ్చింది, అశోక్ లేలాండ్ వచ్చింది, రాయల్ ఎన్ఫీల్డ్ వస్తూ ఉంది, మొన్న వచ్చి ఏడీసీఏ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఉందో ప్రాజెక్టు అది ఉంది. మళ్ళీ ఇవి కాకుండా డ్రోన్ హబ్ కింద కొన్ని డ్రోన్ కంపెనీస్తో, చిన్న చిన్న కంపెనీస్తో ఈ విధంగా చేస్తూ ఉన్నాం. మనం చూసుకుంటే ఎస్ఐపిబి సమావేశాల్లో ప్రతిసారి ఇంకా 100 కంపెనీలు లిస్ట్ ఇస్తారు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్, మనం ఇప్పుడు వరకు ఎస్ఐపిబి దీంట్లో ఆమోదించిన దాంట్లో మనం పెట్టుకుంటే ఇప్పుడు వరకు ఎస్ఐపిబి ద్వారా 11.47 లక్షల కోట్ల పెట్టుబడులతో 282 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. వీటిలో 114 ప్రాజెక్టులు గ్రౌండ్ అయినట్టు ముఖ్యమంత్రి గారికి చెప్పారు. విశాఖ భాగస్వామ్య సభలో ఒప్పందం చేసుకున్న ప్రాజెక్టులు భూ కేటాయింపులు, ప్రాజెక్టు గ్రౌండింగ్స్ వెళ్ళేలా చర్యలు తీసుకున్నారు. ఇవి కాకుండా నేను మీకు లాస్ట్ ఎస్ఐపిబి 17వ ఎస్ఐపిబిది ఎగ్జాంపుల్ చెప్తున్నాం. ఇప్పుడు వరకు 17 ఎస్ఐపిబిలు జరిగాయని చెప్తున్నాను కదా, మీరు అడిగారు కదా కంపెనీలు. ఈ ఒక్కొక్క ఎస్ఐపిబిలో 20 నుంచి 30 వరకు ఉంటాయి. నేను జస్ట్ శాంపుల్గా ఒక 17వ ఎస్ఐపిబిది చెప్పదలుచుకున్నాను. దీంట్లో మనం చెప్పుకుంటే కంపెనీస్ లిస్ట్ అంతా చెప్తానండి. రిలయన్స్ ఇండస్ట్రీస్ సత్యసాయి సోలార్ ప్రాజెక్టు 51,300 కోట్లతో 20,000 మందికి ఉద్యోగాలు. ఇదంటే ఇంధన రంగం. క్లీన్ రెన్యూవబుల్ ఎనర్జీ హైబ్రిడ్ 3 లిమిటెడ్, క్లీన్ ఎనర్జీ హైబ్రిడ్ 12 లిమిటెడ్,
క్లీన్ ఎనర్జీ హైబ్రిడ్ 13 లిమిటెడ్, ఆదాని హైడ్రో ఎనర్జీ లెవెల్ కడపకు వస్తూ ఉంది. అదేవిధంగా ఎమన్కో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తిరుపతి జిల్లాకు, అమృతశ్రీ బయో సిఎన్జీ లిమిటెడ్, బాలాజీ బయో ఎనర్జీ ఆర్గానిక్స్, హెచ్సిఎల్ రెన్యూవబుల్ ఎనర్జీ, అదేవిధంగా ఎనర్జీ బయోఫ్యూయల్స్, ఫీబా బయోఫ్యూయల్స్, ఓఐసి జిపిఎస్ రెన్యూవబుల్ ఎనర్జీ, డెల్టా బయోగ్యాస్ పల్నాడు జిల్లా. ఈ విధంగా ఇవి ఒక్క ఇంధన రంగంలో వచ్చినట్టువి. దీంట్లో ఐటీలో వచ్చి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ విశాఖ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తుంది. క్యారియర్ ఎయిర్ కండిషనింగ్ తిరుపతి జిల్లాలో పెడుతూ ఎన్ఎస్టిఎల్ డిఆర్డిఓ అనేది ఒకటి వస్తుంది. ఫుడ్ ప్రాసెసింగ్లో వచ్చి స్నేహ ఫార్మ్ లిమిటెడ్ అనేది వస్తుంది. ఇవి కాకుండా గైడ్రోన్ ఎనర్జీ లిమిటెడ్, అపోలా టైర్స్, ఇంటర్నేషనల్ ఫ్లేవర్స్, రాయల్ ఎన్ఫీల్డ్ తిరుపతికి మొన్న వచ్చింది. అదేవిధంగా చెట్టినాడ్ సిమెంట్స్, ఏఏకే సౌత్ ఈస్ట్ ఇండియా ఇవి వస్తూ ఉన్నాయి. ఐటీసీ లిమిటెడ్ వస్తూ ఉంది, హ్యాంగో ఐస్ క్రీమ్స్. ఈ విధంగా అనేక పరిశ్రమలు ఒకే లాస్ట్ ఎస్ఐపిబి చెప్పింది. ఈ విధంగా చెప్పుకుంటే 232 ప్రాజెక్టులు అన్నాను కదా నేను. ఈ 232 ఏవైతే ఉన్నాయో అవి ఏ జిల్లాలో ఎక్కడ వచ్చాయనేది కూడా క్లారిటీగా మనకు డాక్యుమెంటెడ్గా ఇస్తూ ఉన్నారు. అంటే ఒక ట్రాన్స్పరెన్సీ, ఇది ఎప్పుడు వచ్చింది, ఎస్ఐపిబిలో ఎప్పుడు అప్రూవ్ చేసింది, క్యాబినెట్ ఎప్పుడు అప్రూవ్ చేసింది, వీళ్ళకి ల్యాండ్స్ ఎప్పుడు అలొకేట్ చేసింది, వీళ్ళు వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, వీళ్ళ ఫైనల్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, ఇవి కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళు ఉద్యోగాలు ఎంతమందికి ఇస్తారు, ఒక డెసిషన్ తీసుకుని ఒక స్పీడ్ ఆఫ్ డూయింగ్ ఇస్తాం. రేపు సేల్ అనేది లోకేష్ గారు ఇనాగరేట్ చేస్తూ ఉన్నారు ఎక్కడ, కడపలో. ఇది లాస్ట్ జూన్లో 2025లో శంకుస్థాపన చేసి వచ్చారు. 11 నెలల్లో పూర్తి చేసి ఈరోజు ఇస్తున్నారు. మొన్న చూసుకుంటే ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఉందో అది కేవలం 36 రోజుల్లోనే ఫిబ్రవరిలో స్టార్ట్ అయింది. మేకంతా దాన్ని ఏం తీసుకొని వచ్చారు, ఇక్కడ ల్యాండ్ అయ్యేటట్టు తీసుకొని వచ్చారు. అంటే ఈ విధంగా చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కటి ఏంటంటే ఒక స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో వెళ్తున్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని ప్రతి ప్రాజెక్ట్. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే 2024 వచ్చిన తర్వాత ఇంకా పూర్తిగా 2 సంవత్సరాలు దాటకముందే మీరు చెప్తున్నట్టు 232 కంపెనీలు, దాంట్లో లక్షలాది యువతకి జాబ్స్ అనేది చూస్తున్నారు. అందుకే మీరు యువత కనెక్ట్ అయ్యారు కూటమికి అని చెప్పేసి చెప్తున్నారు. కానీ 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీ వయసుకు చాలా దగ్గరగా ఉండేటి వ్యక్తి. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వయసు వచ్చి దాదాపు 76 సంవత్సరాలు ఆయనకి. అయినా మీరు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు వదులుకున్నారు? జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఎట్లా ఉండేదంటే ఏం చెప్పేవారు? జగన్మోహన్ రెడ్డి గతంలో చెప్పి నేనేమన్నాడు, 2,32,000 ప్రభుత్వ గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలు అన్నాడు, మెగా డిఎస్సి ఇస్తా అన్నాడు, ఇంకా వచ్చి అన్ని ప్రభుత్వ రంగ కంపెనీలు తీసుకొని వచ్చేస్తాను, ఉద్యోగాల విప్లవం అన్నాడు. ఒక్క డిఎస్సి ఇవ్వాల, 5 జాబ్ క్యాలెండర్ ఇవ్వాల. గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలు గగనం, పేపర్ లీకేజీలు చూసాం. ఈ విధంగా ప్రైవేట్ కంపెనీలు ఇంకా దేవుడికి ఎరుక. ఈ విధంగా చేసి వెన్నుపోటు పొడిచాడు. మాకు వెన్నుపోటు పొడిచిన ఎలా కొట్టాలో కూడా తెలుసు. అందుకే మా ఓటుతో బుద్ధి చెప్పాం, మా ఓటుతోనే ఎక్కించాం, మా ఓటుతోనే కింద పెట్టాం జగన్మోహన్ రెడ్డిని. అందుకే ఖచ్చితంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గ్రౌండ్ అయితే ఇవన్నీ చూపిస్తున్నాయి. ఇంత ట్రాన్స్పరెన్సీ అప్పుడే ఆ గవర్నమెంట్లో ఎక్కడ ఉంది, లేదు. అందుకే జెన్జీ తెలుగుదేశంతోనే ఉంటారు, కూటమితోనే ఉంటారు, చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే మేము సొంత కాళ్ళపై నిలబడే విధంగా ఉద్యోగాలు కావచ్చు, రేపు స్టార్టప్స్ కావచ్చు, ప్రతిదానికి ఎంకరేజ్మెంట్ ఆయన ఇస్తూ ఉన్నారు. ఈయనలాంటి వ్యక్తి ఉంటేనే మేము ఉంటాం. జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు అడ్డుకున్నాడు? కంపెనీలు వస్తుంటే కేసులు వేయించింది వాస్తవం కదా, ల్యాండ్స్ అలొకేట్ చేస్తుంటే అడ్డుకునేది వాస్తవం కదా. ఇలాగ అడ్డుకునే వ్యక్తి మాకెందుకు? డిఎస్సి పైన ఇచ్చారు కేసులు, పోలీస్ దానిపైన కేసులు వేయించారు, టీసీఎస్ ఇస్తుంటే ఇచ్చారు, గూగుల్కి ఇస్తా ఉంటే ఇచ్చారు, ఆర్సిలర్ మెట్టల్కి ఇస్తుంటే ప్రతి దానిపైన కేసే అండి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమలు తీసుకొని రావడానికి 232 ప్రాజెక్టులు ఎంత కష్టపడ్డారో, ఈ కేసులను ఎదుర్కొని బయటికి రావడంలో కూడా అంతే కష్టపడ్డారు. ఎందుకంటే కంపెనీలు తీసుకొని రావడం, గ్రౌండ్ ల్యాండ్ చేయడం ఇవన్నీ ఇచ్చేస్తారు. కానీ వీళ్ళు అడ్డుకుంటూ ఇంకా కొంచెం లేట్ చేయాలి, ఎట్టయినా దీంట్లో ఇష్యూ చేయాలి, స్టే తెప్పియాలని ఎన్నోసార్లు అడ్డుకోండి. వీళ్ళు రూపాయికి ల్యాండ్ ఇస్తా అంటే ఆ రూపాయికి ల్యాండ్ ఇవ్వడంతో అది ఊరికి చిన్న ఒకటికి ఇవ్వడం లేదు కదా, ఎంతో ప్రతిష్టాత్మకమైన టీసీఎస్ లాంటిది 15,000 ఉద్యోగాలు వచ్చాయి. 15,000 ఉద్యోగాలు మన వాళ్ళు 15,000 మందికి వాళ్ళ సొంత కాళ్ళపై నిలబడితే మన యువత ఎంత బాగుంటుంది. దాన్ని అడ్డుకోవాలనుకున్నాడు. కాగ్నిజెంట్కి 20,000 దగ్గర వస్తుంటే అక్కడ అడ్డుకోవాలనుకున్నాడు. గూగుల్ డేటా సెంటర్ దగ్గర దాదాపుగా 1,00,000 దాకా వస్తుంది, అక్కడ అడ్డుకోవాలనుకున్నాడు. ఇంతమంది పొట్టగొట్టాలనుకున్న ఈ వ్యక్తి మాకెందుకు? మా భవిష్యత్తు గురించి ఆలోచించే చంద్రబాబు నాయుడు గారే కదా మాకు కావాలి. అందుకని మేము చంద్రబాబు నాయుడు గారితోనే ఉంటాం. రేపు 2029లో కూడా చంద్రబాబు నాయుడు గారిని గెలిపిస్తాం. ఇలాంటి పెత్తందారి మనస్తత్వం ఉన్న వాళ్ళు ఇలాగ నా కింద బతకాలి, నేనే చెయ్యాలి, నేను ఇంకా వీళ్ళని ఎట్టయినా అడ్డుకుంటా అనుకుని ఈ దుర్బుద్ధి ఉన్న వ్యక్తులు, ఈ పాలిగాడి మనస్తత్వం ఉన్న వ్యక్తుల్ని అంతమందించడమే మా లక్ష్యం అని చెప్తున్నాం. జెన్జీ ఎప్పటికీ వైసీపీతో ఉండదు. వైసీపీని సమాధి కట్టబోయేది కూడా రాజకీయంగా జెన్జీనే. సో చూద్దాం, ఖచ్చితంగా జెన్జీ ఖచ్చితంగా కూటమితోనే ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారితోనే ఉంటుంది. అదేగాక వైసీపీతో కంప్లీట్గా భూస్థాపితం చేస్తానికి మీ ప్రయత్నం చేస్తా అని చెప్పేసి అంటున్నారు. ఆ ప్రయత్నం సఫలం కావాలంటే కోరుకుందాం. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.